హలో వ్యూవర్స్, మనం ఇవాళ డ్రమ్ స్టిక్ రసం కోసం ఒక వీడియో చేస్తున్నాం. ప్లీజ్ దయచేసి అందరూ ట్రై చేసి లాస్ట్లో కామెంట్ చేయండి బాగుందా లేదా అని ప్లీజ్. ఎందుకంటే దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. మనం ఒక అరగంట ముందు పప్పు నానబెట్టుకోవాలండి. ఇలా డ్రమ్ స్టిక్స్ తీసుకోవాలండి. టొమాటోస్ 2 తీసుకోండి. ఇంకా అవి కుక్కర్లో వేసి మనం ఉప్పు పసుపు జోడించి ఒక టీ స్పూన్ ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోండి, ఎవరిష్టం వాళ్ళది. జోడించి కుక్కర్లో పెట్టేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి దాన్ని మూత పెట్టేసి విజిల్ వేయించండి. ఒక 3 వేసుకోండి విజిల్స్. ఇది అవుతుండగానే చింతపండు తీసుకొని నానబెట్టండి. మసాలా కోసం 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోండి. ఇంకా ఇంగువ వేసుకోండి, ఎంత కావాలంటే అంత వేసుకోండి మీకు నచ్చినంత. అండ్ ఇవన్నీ తీసుకెళ్ళి మిక్సీ ఆడించండి. ఇలా వస్తుంది. పప్పు ఉడికిపోయిందండి, విజిల్స్ కూడా వేసేసాను. 3 విజిల్లు వేయించానండి నా కుక్కర్కి. ఇలా అవుతుంది కదా, ఫుల్గా మ్యాష్ చేసేయండి. కొంచెం వాటర్లో ఎక్కువ ఉంటే బాగుంటుంది, అంటే రసం కదా. చింతపండు రసం ముందుగా కలుపుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసేయండి. అంటే కొంతమంది పోపు కోసం కళాయి తీసుకొని ఆయిల్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 3 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, ఇంకా కరివేపాకులు, ఇంకా ముందుగా మనం తీసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా అయిపోయాక మనం కుక్కర్లోంచి స్ట్రెయిన్ చేసుకోండి. మీ రసం ఓన్లీ వచ్చేలాగా స్ట్రెయిన్ చేసుకోండి. మీకు ఆ తొక్కు అంతా పోవాలండి. స్ట్రెయిన్ చేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొరియాండర్ వేసుకోండి, భలే ఉంటుంది. ఎంజాయ్ ద మీల్.